ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ నాయకుల్ని పరామర్శించిన ఎమ్మెల్యే పత్తిపాటి. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే. ఎడ్లపాడు నాదెండ్లలో పలువురు నాయకులు మృతి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. 57 మందికి 74,15,000 రూపాయలు బాధితులకు అందించిన ఎంపీ. పారిశుద్ధ్య సమస్యలతో చెప్పుకోలేని ఇబ్బందులు అవస్థలు పడుతున్న టిడ్కో గృహాల్లో నివసించే ప్రజలు. మున్సిపల్ కమిషనర్ సమస్యలు పరిష్కరించాలని స్థానికుల ఆవేదన. పిడుగురాళ్ల ఓడరేవు రహదారిపై రైతుల ఆందోళన. రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ధర్నాలో పాల్గొన్న బొప్పుడి పస్మరు రైతులు. మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ప్రతినిధులతో సమావేశమైన చైర్మన్ రఫానీ. ఆర్పుల పనితీరు అసంతృప్తి. ప్రభుత్వ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించాలని సూచన. ఈ నెల 13న దత్తసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా పురస్కారాల వేడుక. పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ సుష్మా. చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం సొలస గ్రామం చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సిరిగిరి హనీమీరెడ్డి మరియు సొసైటీ అధ్యక్షులు మూల పిచ్చిరెడ్డి మరియు మాజీ ఎంపీటీసీ గువ్వల ఆంజనేయులు మరియు సిరిగిరి రామకృష్ణారెడ్డి అనారోగ్య నిమిత్తం వారి ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని వారిని మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేటలో బైపాస్ పై రైతులు ఆందోళన చేశారు. భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పిడుగురాళ్ల నుండి ఓడరేవు బైపాస్ పనులకు రోడ్డు విస్తరణకు భూములు ఇచ్చిన బొప్పుడి పసుమరు రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్డు పనులు చకచకా కొనసాగుతున్నాయి కానీ రైతులకు డబ్బులు మాత్రం ఇవ్వడం లేదని బొప్పుడి గ్రామం నుండి బైక్ ర్యాలీతో హైవే వద్దకు వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతులతో కలిసి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గలం విప్పారు. మద్దతు తెలిపారు. భొప్పుడి నుండి పసుమరు రహదారుల రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరసన తెలియజేస్తూ పసుమరు నుండి వింజనం పాడుపోయే మార్గం మధ్యలో రోడ్డుపై బైఠాయించి బైపాస్ పనులు చేపట్టే వారు వెంటనే రైతులకు న్యాయం చేయాలని రైతులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. రైతులు మండుటెండలో నినాదాలు చేసి నిరసన చేపట్టిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం రైతు విభాగ నాయకులు గుర్రం నాగపుర్ణ, చంద్రారావు, అంబటి సోమబాబు, గుంటు కోటేశ్వరరావు, గుంటు హరిబాబు, నవతరం పార్టీ మహిళా నాయకురాలు షేక్ షమ్మి, బత్తుల దానయ్య, బత్తుల శివ, బొప్పుడి పసుమరు గ్రామ రైతులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరారు. నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలి. రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం వెంటనే విడుదల చేయాలి. రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం వెంటనే నశించాలి. హైవే అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. హైవే అధికారుల విడుదల చేయాలి. రైతులకు ఇవ్వాల్సిన డబ్బుల్ని వెంటనే విడుదల చేయాలి. రైతులకు ఇవ్వాల్సిన డబ్బుల్ని వెంటనే విడుదల చేయాలి. రైతులకు ఇవ్వాల్సిన డబ్బుల్ని వెంటనే నశించాలి. హైవే అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. హైవే అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. హైవే అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఇక్కడ రోడ్డు వేసేదానికోసం భూములు ఇవ్వటం జరిగింది. మరి కొంతమందికి అవార్డులు పాస్ అయినాయి, కొంతమందికి పాస్ కాలేదు. వీళ్ళందరి డబ్బులు మరి గత ప్రభుత్వంలో అప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేసేటప్పుడు చాలా తక్కువ ధరకి ఈ రైతుల భూములను తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రేట్లు లేవు. అయినప్పటికీ కూడా మరి ఇంతవరకు ఆ బిల్లులు రాకపోవడం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. దీని మీద స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారితో మాట్లాడటం జరిగింది. రైతులు కూడా కలిశారు ఆయన్ని. ఆయన కూడా అధికారులతో మాట్లాడారు. అట్లాగనే మరి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి దృష్టికి కూడా ఈ రైతుల విషయాన్ని, ఈ డబ్బులు రానటువంటి విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు
ఏదైతే ఈ హైవేకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళతోటి మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా దీని మీద తక్షణమే యుద్ధ ప్రాతిపదికన రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో తక్కువ రేటుకి ఇచ్చి నష్టపోయినటువంటి రైతుల్ని ఈ విధంగా ఆలస్యం చేసి బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇదే విషయాన్ని మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా వీలున్నంత త్వరగా ఇప్పించేదానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అధికారులు కూడా సత్వరమే స్పందించి ఈ రైతులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం తెలియజేస్తూ, ఒకవేళ రైతులకు కనుక న్యాయం చేయకపోతే ఖచ్చితంగా ఈ రోడ్డు వేసేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటివరకు జరగాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనులన్నీ కూడా మరి రైతులతో కలిసి అడ్డుకోవడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి లేదనేటువంటి విషయాన్ని కూడా నవతరం పార్టీ నుండి తెలియజేస్తూ, ఈరోజు రైతులకి కష్టం వస్తే మరి రైతులకు వచ్చినటువంటి కష్టాన్ని మరి అధికారులు అర్థం చేసుకోకుండా ఇంకా తాత్సారం చేయడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదని చెప్పి సత్వరమే డబ్బులు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఇదే అంశాన్ని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అతి త్వరగా వీలైనంత ఫాస్ట్గా డబ్బులు ఇవ్వకపోతే మాత్రం రైతుల వైపు నుంచి తీవ్ర పరిణామాన్ని అధికారులు ఎదుర్కోక తప్పదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీళ్ళకి డబ్బులు వచ్చేంత వరకు వీళ్ళ పక్షాన నవతరం పార్టీ అట్లాగనే కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి ఈ రైతులకి మద్దతుగా మరి అధికారులతో మాట్లాడుతూ ఉన్నటువంటి మరి శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారికి అట్లాగనే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. పక్కన బొప్పుడు గ్రామానికి సైడ్ రోడ్డు వేస్తామని ముందు చెప్పారు, సర్వీస్ రోడ్డు వేస్తామని చెప్పారు. ఆ రోడ్డు కూడా వేయకుండా అంతే ఆబ్దాలు చేసి కరెంటు స్తంభాలు అయ్యి పని పూర్తి చేద్దామని చూశారు. కాబట్టి రైతులు ఊళ్ళో గ్రామస్తులు అందరం కలిసి ఈ రోడ్డు నిలుపుదల చేశాం. దీన్ని ముందు సర్వీస్ రోడ్డు కూడా వేస్తేనే ఈ రోడ్డు సాగడానికి అవకాశం ఉంటుంది, లేదంటే ఈ రోడ్డు ఇంతే ఆగిపోద్ది. దీనికి మద్దతుగా మా గ్రామ ప్రజలందరూ ఉంటారని కోరుకుంటున్నాం. చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన పత్తిపాటి సురేష్ కుమారుడు కుమార్తెల నూతన వస్త్ర బహుకరణ వేడుకకు హాజరై ఆ చిన్నారుల్ని మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆశీర్వదించారు. ఎడ్లపాడు గ్రామ పంచాయతీ మాజీ వైస్ ప్రెసిడెంట్ ముత్తవరపు సుబ్బారావు స్వర్గస్థులైనారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కల్లూరి బుల్లయ్య, కల్లూరి బుజ్జి, కల్లూరి శ్రీనివాసరావు, కల్లూరి హరిబాబు, గొనుగుంట్ల శ్రీధర్, గొనుగుంట్ల శ్రీను, అత్తొట రామారావు, దొప్పలపూడి రాజేష్, జరుగుల అంజీ, పోపూరి రాఘవయ్య, పోపూరి వెంకయ్య, పాల హరిబాబు, జరుగుల శంకర్ తదితరులు ఉన్నారు. స్కూల్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన 13వ సౌత్ జోన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రికెట్ ట్రయల్స్ లో మోడ్రన్ స్టెల్లార్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలో అండర్ 17 విభాగంలో ఎం మాధవ్, ఐ చరణ్ రెడ్డి, అండర్ 14 విభాగంలో పి విజయ్ వర్ధన్, ఎస్కే ఇషాన్ ఎంపికయ్యారు. ట్రయల్స్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థుల ఎంపిక పట్ల మోడ్రన్ విద్యా సంస్థలు చైర్మన్ చేబ్రోలు మహేష్, ప్రిన్సిపల్ విజయలక్ష్మి, ప్రసూన, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ నవీన్ తదితర ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామ వాస్తవ్యులు వల్లెటి నరసింహారావు మాతృమూర్తి రాఘవమ్మ గత నెల 23న స్వర్గస్థులయ్యారు. వారి పెద్ద కర్మ కార్యక్రమాన్ని వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఈవూరి బ్రహ్మానందం, ఈవూరి సాంబశివరావు, నాగబైరు శ్రీనివాసరావు, ఈవూరి సోంబాబు తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని టిట్కో గృహ సముదాయంలో గుంటూరు నగరానికి చెందినటువంటి శ్రీ అంజలి హాస్పిటల్ వారిచే ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం నందు ప్రజలందరూ కూడా వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యల్ని వచ్చినటువంటి వైద్యులకు చూసి తగు టెస్టుల ద్వారా మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ సిబ్బందికి మరియు జిఎస్ ఫౌండేషన్ గౌస్ కి టిట్కో హౌస్ లో ఉండేటువంటి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
పేదల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సీఎం సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. వైద్య ఖర్చులు భరించలేని పేదలకు సిఫార్సు లేఖల ద్వారా నిధులు మంజూరు చేయించి తోడుగా నిలవడం జరిగిందన్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సిఫార్సు లేఖలతో 57 మందికి 74,15,564 విలువగల చేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నర్సరావుపేటలో అందించడం జరిగింది. నర్సరావుపేటకు చెందిన తోట మహాలక్ష్మికి 6 లక్షల చెక్కును అందించారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ తో వివిధ ప్రభుత్వ పథకాల గురించి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మెప్మా సిబ్బంది ఆర్పీల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రఫానీ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పలువురు అధికారులు పాల్గొన్నారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన షేక్ రఫానీ టిడ్కో మరియు ఎస్ఎల్జీ మహిళలకు స్వయం ఉపాధి యూనిట్స్ నందు లోన్స్ మంజూరు చేసి వారి ఆర్థిక అభివృద్ధికి చేయూతనివ్వాలని తెలిపారు. అలాగే ప్రాజెక్టు డైరెక్టర్ మాట్లాడారు. 3 కిలోవాట్స్ కలిగిన ఇంటి లబ్ధిదారులు అందరూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం వారిచ్చే సబ్సిడీని పొంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళల నందు ఆసక్తి గలవారు మెప్మా ఆర్పీలు లేదా మెప్మా సిబ్బంది ద్వారా లోన్లకి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు. వివిధ పథకాలపై ఆర్పీలకు ప్రాజెక్టు డైరెక్టర్ అవగాహన ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెప్మా సీఎంఎం ఎండీ ఆరిఫా సుల్తానా, కమ్యూనిటీ ఆర్గనైజర్స్ పాల్గొన్నారు. ఒక చిన్న అవగాహన సదస్సు పెడదాం మున్సిపాలిటీ ద్వారా. ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటి అవకాశాలు రేరుగా వస్తాయి. వచ్చినప్పుడు ప్రజలకి దానికి సద్వినియోగం చేస్తే మీకు ఉపయోగం, మాకు ఉపయోగం. మరి సడన్గా రావడం జరిగింది. పీడీ గారు, సీఎంఎం గారు, మన మెప్మా సిబ్బంది ఆలోచన చేసి ఏ కార్యాచరణ పెట్టినా కూడా ఎమ్మెల్యే గారితో సహా మేమంతా ఫాలో అప్లో ఉంటాం. దీంట్లో తేడా లేదు. మీరు కనుక సుమారు ఈ నెల దీని టార్గెట్ ఎప్పుడు దాకిచ్చారండి? మార్చి 7 దాకా. మీరు ఈ నెలాఖరు కనుక ఫైనల్ చేస్తే పర్సనల్గా మనం కూర్చుని, పర్సనల్గా అంటే మనం ఇదే విధంగా కూర్చొని కొత్త వాళ్ళకి ఎంతమందికి ఇచ్చాం, పాత వాళ్ళని ఎంతమంది గ్రౌండ్ చేస్తున్నారు అనేది తెలుసుకొని ఒక సదస్సు కూడా ఏర్పాటు చేద్దాం. ఒకటి, కొత్త వాళ్ళకి ఏమైనా మెటీరియల్ కావాలన్నా, ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు చెప్తే సదస్సు పెట్టి దానికి అయ్యే ఖర్చంతా మున్సిపాలిటీ భరిద్దాం. అంటే దీంట్లో నా ఉద్దేశం ఏదైతే అనుకుందో అది ప్రజలకు చేరాలన్నదే నా యొక్క ఉద్దేశం. మరి దీన్ని నేనైతే సీఎంఎం గారు పొరపాటు పిలిచారు, వేరే ఉద్దేశం. నర్సరావుపేటలోని జిల్లా కలెక్టరేట్ లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ పథకం సూర్యఘర్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సమక్షంలో విద్యుత్ శాఖ అధికారులు, వెండర్స్ తో సోలార్ ప్యానెల్స్ అమరిక గురించి, అమలులోని లోటుపాట్లపై గురించి చర్చించడం జరిగింది. అధికారులు, వెండర్స్, బ్యాంకర్ల సమన్వయంతో ప్రజలకు సోలార్ వినియోగంపై అవగాహన కల్పించి పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని, ఏవైనా సమస్యలుంటే దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యలకు నిలయంగా పట్టణంలోని టిడ్కో గృహాలు మారాయి. 52 ఎకరాల్లో ప్రజలు నిత్యం పారిశుద్ధ్య సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఆ ప్రాంత ప్రజలు నివసిస్తున్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య సమస్య పరిష్కరించాల్సిన మున్సిపల్ కమిషనర్ బృందం ఆ ప్రాంత సమస్యల్ని, ప్రజలను పట్టించుకున్న పాపానే పోలేదు. దీంతో టిడ్కో గృహాల సమస్యల వలయంగా మారాయి. 52 ఎకరాల చుట్టూతా కొంతమంది వ్యక్తులు జంతు కళేబరాలు వేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పారిశుద్ధ్య విభాగ సిబ్బందికి అనేక సార్లు చెప్పినా పట్టించుకోలేదని, దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామని వారంతా వాపోయారు. టిడ్కో గృహాల్లో ఎటు చూసినా చెత్త కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య సమస్య, జంతు కళేబరాలు సమస్యలతో ఆ ప్రాంత వాసులు నరకం చూస్తున్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన మున్సిపల్ అధికారులు చోద్యం చూస్తున్నారు. గృహాల చుట్టూ తుమ్మ చెట్లు దట్టంగా పెరిగి ఉండడంతో విష సర్పాలు నివాస గృహాల మధ్యకు వస్తూ ఉన్నాయని మహిళలు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ ISO సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 13వ తారీఖు శనివారం పట్టణంలోని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మెడికల్ అసోసియేషన్ హాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్న స్వచ్ఛంద సేవకులను ఆధ్యాత్మిక సేవకులను గుర్తించి శ్రీ సాయి ప్రజాసేవ రత్న ఉత్తమ జాతీయ సేవా పురస్కారం ట్రస్ట్ తరపున అందజేస్తున్నామని ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు మరియు పట్టణంలోని ప్రముఖ లీలావతి హాస్పిటల్ అధినేత డాక్టర్ లావు సుష్మా చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. వారు మాట్లాడుతూ స్వచ్ఛందంగా సేవ చేస్తున్న సేవకులను గుర్తించి వారికి జాతీయ పురస్కారాలు అందించి వారిని మరిన్ని కార్యక్రమాలకు చేయడానికి ప్రోత్సహిస్తున్న జై సాయి ట్రస్ట్ సభ్యులు అభినందనీయులని తెలిపారు. ఈ కార్యక్రమంలో పావులూరి హనుమంతరావు మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ ISO సర్టిఫైడ్ శ్రీ జై సాయి ట్రస్ట్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ప్రజా సేవా రత్న అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం 13వ తారీఖు సెప్టెంబర్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ మెడికల్ అసోసియేషన్ హాల్ వివేకానంద కాంప్లెక్స్ నందు ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక కళారంగం ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా వివిధ రంగాల్లో విశిష్ట సేవ చేస్తున్న 2 తెలుగు రాష్ట్రాల నుంచి గుర్తింపు పొందిన విశిష్ట సేవలు చేస్తున్న ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యకర్తలందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా ఉత్తమ జాతీయ సేవా పురస్కారాలతో సత్కరించడం జరుగుతుంది. అలాగనే ఈ సంవత్సరం మరి బాబా గారి పుట్టినరోజు సెప్టెంబర్ 28, దాన్ని పురస్కరించుకొని ఈ నెల సెప్టెంబర్ 13వ తారీఖు శనివారం రోజున పట్టణంలోని మెడికల్ హాల్ అయిన కెమిస్ట్ డ్రగ్గిస్ట్ హాల్లో శ్రీ సాయి ప్రజా సేవా రత్న ఉత్తమ జాతీయ సేవా పురస్కారాలు 2 తెలుగు రాష్ట్రాల నుంచి గుర్తింపు పొందిన వివిధ జిల్లాల నుంచి వస్తున్న వారందరికీ కూడా మరి అందజేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రముఖ వైద్యులు చిలకలూరిపేట లీలావతి హాస్పిటల్ అధినేత డాక్టర్ లావు సుష్మా గారిని ముఖ్య అతిథిగా రావాలని కోరుకుంటూ వారి చేతుల మీదుగా ఈరోజు ఈ పాంప్లెట్ బ్రోచర్ను మరి ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. వారి ఈ కార్యక్రమానికి వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మరి పురస్కారాలు అందజేయవలసిందిగా మా జై సాయి ట్రస్ట్ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. చిలకలూరిపేట సబ్ డివిజన్ పరిధిలోని చిలకలూరిపేట టౌన్ 1 రూరల్స్ గణపవరం సెక్షన్లకు ఇప్పటి వరకు జూనియర్ ఇంజనీర్లు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు కొత్తగా APCPDCL కంపెనీలో ఉన్న జూనియర్ ఇంజనీర్లకు ఏఈలుగా పదోన్నతి పొందారు. పదోన్నతి ఇచ్చినందుకు చిలకలూరిపేట టౌన్ 1 కు ఎన్ కమలాకర్, రూరల్ సెక్షన్ కు MD మోయిన్ పాషా, గణపవరం కు K కోటేశ్వరరావు జాయింట్ అయినట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. స్థానిక జీవి IIT పాఠశాలలో ఆదివారం గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. వృద్ధాశ్రమాలకు సహాయం చేయడమే కాకుండా అసలు వృద్ధాశ్రమాల్లో ఎందుకు వారు ఉండవలసి వచ్చిందని ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ప్రతి ఒక్కరూ వారింట్లో పెద్దల్ని గౌరవించుకోవడం ద్వారా వృద్ధాశ్రమాలు లేని సమాజం కోసం పాటుపడిన వారు అవుతారని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కొనసాగించి భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రాణ ప్రతిష్ఠ చేయాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వారి మనవడు మనవరాలతో గల అనుబంధాల్ని, ఆప్యాయతల్ని అందరితో పంచుకునే సమయంలో కొందరు భావోద్వేగానికి లోనవడం పలువురి కంటతడి పెట్టించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలకు మనవళ్లు, మనవరాలు సాంప్రదాయబద్ధంగా సన్మానించి వారి పాదాలకు పూలతో పూజ చేసి వారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, పాఠశాల చైర్మన్ పారపల్లి ఉదయ్ కుమార్, ప్రిన్సిపల్ దేవుళ్లపల్లి ఫణికుమార్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు చిన్న చిన్న కూటిలోనే
అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే సీతాకోక చిలుకకు చీరలెందుకు అరే ప్రేమ ఉంటే చాలు నంట డబ్బు గిప్పులెందుకంట పచ్చని చిలకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు. ఈ లోకంలో కన్నీరింక చెల్లు. పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే పదవారే వస్తుంటే అరుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.